ఉద్యోగం కోసం, ఉపాధి కోసం భారతదేశానికి ఎట్లయితే బంగ్లాదేశ్ నుంచి, నేపాల్ నుంచి, భూటాన్ నుంచి, శ్రీలంక నుంచి వస్తూ ఉంటారో, అదేవిధంగా ఇరాన్ దగ్గరకు కూడా వెళ్తూ ఉంటారు. ఇరాన్ కాస్త ఆర్థిక స్తోమత పరంగా వెల్ సెటిల్డ్ కంట్రీ. ఎస్పెషల్లీ వాళ్ళకి అవకాశాలు బోలెడు ఉన్నాయి. ఎలాంటివి అంటే అక్కడ గనులు దాన్ని ఏమంటారు, ఆయిల్ రిగ్గుల దగ్గర వాటి దగ్గర పనిచేయడానికి మనుషులు, అక్కడ పనిచేసే వాళ్ళకి తిండది అరేంజ్ చేయడం దగ్గర నుంచి, పడకలు అరేంజ్ చేయడం దగ్గర నుంచి రకరకాలైనటువంటి పై పనులు చేసే వాళ్ళ సంఖ్య అవసరం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వెళ్ళినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వలస వెళ్ళినటువంటి వాళ్ళు అనేక మంది ఇరాన్లో బ్రతుకుతున్నారు. అయితే ఈ మధ్య జరిగినటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా తలెత్తిన పరిణామాలతో పాటుగా స్థానికంగా ఇరాన్ ప్రభుత్వానికి ఎఫెక్ట్ అవుతున్నది, లేదా ఇరాన్ ప్రజలకు ఉపాధి అవకాశాలు కరువైపోతున్నాయి, అందువలన వాళ్ళు కూడా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని భావిస్తున్నటువంటి ఇరాన్ సర్కార్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. డిపోర్టేషన్, తిప్పి పంపడం. మనం ఇక్కడ ఎట్లయితే బంగ్లాదేశ్ వాళ్ళు పంపిస్తున్నాం, అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని తిప్పి పంపిస్తున్నారు. రోజుకి 35,000 మందిని తిప్పి పంపిస్తున్నారు అన్నటువంటిది తాజా రికార్డు. ఓవరాల్గా ప్రపంచంలో అమెరికానే తిప్పి పంపిస్తోంది. అట్లాంటప్పుడు వీళ్ళందరూ తిప్పి పంపించడంలో తేడా ఏముంది?